నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలికొంది. యాజమాన్యం అలక్ష్యమే ముప్పు తెచ్చిపెట్టింది. ప్రమాదం ముంచుకొస్తోందని తెలిసినా సంస్థ ప్రతినిధులు చూసి చూడనట్లుగా వదిలేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారే అజాగ్రత్తగా వ్యవహరించారు. ఫలితంగా ఘోరమే జరిగిపోయింది. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ ఆవిర్లు లీకైన ట్యాంకుల్లో పాలిమర్స్ పరిమాణం అసాధారణంగా పెరుగుతున్నట్లుగా ఆ సంస్థ ప్రతినిధులు ఏప్రిల్ 24నే గుర్తించారు. అయితే వారు దాన్ని ప్రమాద హెచ్చరికగా పరిగణించలేదు. అప్పుడే తగిన నియంత్రణ చర్యలు తీసుకుని ఉంటే మే 7న ఘోర ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదని ఈ దుర్ఘటనపై విచారించిన ఉన్నత స్థాయి కమిటీ తేల్చింది. M6 స్టైరిన్ ట్యాంక్ పైపింగ్ను ఎవ్వరికీ చెప్పకుండా గతేడాది డిసెంబర్లో ఆ సంస్థ మార్చేయడంతో సర్క్యులేషన్, మిక్సింగ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, దీంతోనే దుర్ఘటనకు బీజం పడిందని వివరించింది. స్టైరిన్ వంటి ప్రమాదకర రసాయనం నిల్వ ఉందని తెలిసినా సంస్థ ప్రతినిధులు నిర్లిప్తంగా వ్యవహరించారు. లాక్డౌన్ సమయంలో దాని నిర్వహణకు కంపెనీ చర్యలేవీ తీసుకోలేదని హైపర్ కమిటీ తప్పుపట్టింది. యాజమాన్యం నిర్లక్ష్యమై ఈ ఘటనకు దారితీసిందని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించలేదని చెప్పుకొచ్చింది. అందుకే పెను ప్రమాదం సంభవించిందని వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి 11 భాగాలతో 4000 పేజీల నివేదికను ఉన్నతాస్థాయి కమిటీ రూపొందించింది. కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ నివేదిక అందజేశారు. M6 స్టైరిన్ ట్యాంక్ 50 ఏళ్ల నాటిది. ఈ ట్యాంకు లోపల ఉష్ణోగ్రతను తెలుసుకునేందుకు అధునాతన పద్ధతులు లేవు. ట్యాంకు పై భాగంలో, మధ్య భాగంలో ఉష్ణోగ్రతను తెలుసుకునే వ్యవస్థ లేదు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం రాత్రి 2:45 సమయంలో ట్యాంక్ నుంచి స్టైరిన్ ఆవిర్లు వెలువడ్డాయి. ఉదయం 5:15 వరకు కంపెనీ వాటి నియంత్రణకు చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత నీళ్లు చల్లారు. అయితే ఆవిరి రూపంలో మారిన స్టైరిన్ను తటస్థీకరించేందుకు అవసరమైన రసాయనాలు, ఇన్హిబిటర్స్ నిల్వలు లేవు. అవుంటే మధ్యాహ్నానికల్లా ఆవిర్లు నియంత్రించేందుకు అవకాశం ఉండేది. రాత్రి 10 గంటల సమయంలో రెండోసారి ఆవిర్లు వచ్చేవి కావు. ఆ సమయంలో ట్యాంకుల్లో ఉష్ణోగ్రత 153.7 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరిపోయింది. ప్రమాదం సంభవించినప్పుడు మోగించాల్సిన అలారంలను వినియోగించలేదు. ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో అక్కడ స్టైరిన్, ఇతర ప్రమాదకర రసాయన నిర్వహణకు అనుమతి లేదు. గ్రీన్, వైట్ కేటగిరీల కార్యకలాపాలకే అనుమతి ఉంది. దీంతో స్టైరిన్ నిర్వహణ వంటివి మరో చోట చేపట్టేలా తరలించాలని హైపర్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎల్జీ పాలిమర్స్లో చోటు చేసుకున్న ప్రమాదానికి మూల కారణాలు హైపర్ కమిటీ స్పష్టం చేసింది. స్టైరిన్ నిల్వ ట్యాంకు ఆకృతి పేలవంగా ఉందని, సేఫ్టీ ప్రోటోకాల్, భద్రత, రసాయనాల నిల్వలపై సిబ్బందికి ఎలాంటి అవగాహన లేదని చెప్పుకొచ్చింది. బయట నుంచి చెల్లపరిచే రిఫ్రిజిరేషన్ యూనిట్ సరిగ్గా లేదని తప్పుపట్టింది. సేఫ్టీ ఆఫీసర్, షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఇంజనీర్లకు ఇంజనీర్ అర్హతలు లేవని, వారికి ఆ సామర్థ్యం కూడా లేదని స్పష్టం చేసింది. Identified a number of factors which led to it. And we have shown it in diagrammatic form also in this diagram, which is called the fishbone diagram. How each factor contributed and how it led to the accident. We have also formed the tree bone diagram, which shows how the vapor took off from the top and why all these things happened into various reasons. We have put it in a map. After doing this, we have gone into the action. Just 3 points I want to mention about the emergency response, which are very important. Number 1, the company on its own, without informing anybody, had changed the piping system in the M6 tank in the month of December 2019. This is a very, in fact, we have noted in our report that virtually it sowed the seeds of disaster.
విశాఖ ఎల్జీ కంపెనీ 213 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 417 టన్నుల పాలీస్టైరీన్ ఉత్పత్తి చేస్తోంది. స్టైరిన్ అనే ముడి సరుకుతో పాలీస్టైరీన్ ఉత్పత్తి చేస్తున్నారు. లాక్డౌన్తో కంపెనీ మూతపడగా సడలింపుల నేపథ్యంలో కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. ఎల్జీ కొరియాకు చెందిన కంపెనీ విశాఖలో 1961లో స్థాపించారు. ఎల్జీ మొదట భారత్లో తమ అనుబంధ సంస్థగా 1961లో విశాఖలో ఈ కంపెనీ 213 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 417 టన్నుల పాలీస్టైరీన్ ఉత్పత్తి చేస్తోంది. స్టైరిన్ అనే ముడి సరుకుతో పాలీస్టైరీన్ ఉత్పత్తి చేస్తున్నారు. లాక్డౌన్తో కంపెనీ మూతపడింది. ఒకవేళ ఆ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ముందుగా ట్రయల్ రన్ వేయాల్సి ఉంటుంది. అంతేకాదు చుట్టుప్రక్కల స్థానికుల్ని అలర్ట్ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అది కాకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత గ్యాస్ లీక్ అయినా కనీసం సైరన్ మోగించలేదని స్థానికులు చెబుతున్నారు. కంపెనీ నిర్లక్ష్యం కారణంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు మంచి నిద్రలో ఉన్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతోనే బాధితుల సంఖ్య ఎక్కువైంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులపై ప్రభావం ఎక్కువగా ఉంది. గ్యాస్ దెబ్బకు అందరూ భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలోనే రోడ్లపైనే పడిపోయారు. హుటాహుటిన వీరిని ఆసుపత్రికి తరలించారు. మూగ జీవాలు, పక్షులు కూడా ఎక్కువగా చనిపోయాయి. చెట్లు కూడా రంగులు మారిపోయాయి.